రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి పివి అని కొనియాడారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు మాట్లాడుతూ పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారతీయుడని, భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ పల్లెల్లో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అద్రోహించిన దురంధరుడు, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఉచిడి బాలరెడ్డి, తలారి నరసింహులు, సింగిల్ విండో డైరెక్టర్ కొండలరెడ్డి, కోపూర్ రమేష్, అనిల్, కదిరే సత్తయ్య, నరేష్, బాను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరసింహారావు జోహార్ 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 పివి నరసింహారావు జోహార్ 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 పివి నరసింహారావు జోహార్ జోహార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి ఏకే మహేంద్రన నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకరన నాయకత్వం వర్ధిల్లాలి ఆల్సీన నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్. ఈ రోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారు వారి జయంతి సందర్భంగా మరి వారు మన దేశ ప్రధానిగా, అంతకుముందు శాసనసభ్యులుగా ఎన్నికై తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తదుపరి దేశ ప్రధానిగా మన దక్షిణ భారతదేశం నుండి మన తెలుగువారు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రధానిగా కాలేదు. మరి మన తెలుగువారి సత్తా చాటిన పివి నరసింహారావు గారు మరి వారి సేవలు ఎన్నో అద్భుతంగా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సేవలు గణనీయం. మరి వారి ఆత్మ కూడా అక్కడున్న వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని, మరి వారు చెప్పిన బాటలోనే యావత్ యువత ఖచ్చితంగా రాజకీయాలలో ముందుండాలి, రాజకీయంగా ఎదగాలి. చదువులో కూడా మనము అన్ని విధాలుగా చదువు ఉంటేనే మనము చేసే ప్రతిదీ మనకు తెలిసిపోతుందని చెప్పి, ఇలా చదువుతో పాటు రాజకీయంగా ఎదగాలని చెప్పి వారు చెప్పిన మంచి మంచి సూత్రాలను మన యువత దాన్ని ఈరోజు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు మన జిల్లా వాస్తవ్యుడు అయినందుకు మనందరికి కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ఇవాళ ఒక మన జిల్లా నుంచి దేశాన్ని ఏలినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్ని పదవులు అంటే చాలా గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి పివి నరసింహారావు గారు వారు ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారు ఇవాళ వారి జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం. వారి ఆత్మ కూడా, వారు పోయినా కూడా వారి ఆత్మ ఆ భగవంతుడు అక్కడ కూడా చల్లగా దీవించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం.